మీ దగ్గరకు వస్తాను ఒకసారి మన శ్రీనివాస్ గారితో నాకు క్వశ్చన్ ఉంది. అంటే మీకు లేదు కానీ, ఎందుకంటే మీరు ఎలాగూ 175 మీరు కొట్టేస్తారనే నమ్మకంతో మీరు ఉన్నారు కాబట్టి, మీరు మీ గుండెల మీద పక్క వాళ్ళ గుండెల మీద కూడా చేసి పడుకుంటున్నారు కాబట్టి నిశ్చింతగా వారిని ఒకటి అడుగుతా. ఆయన జనసేన డెవలప్మెంట్ ఫోరం ఫౌండరు, జనసేన తెలుగుదేశం అధికారంలోకి ఆయన తీసుకురాబోతున్నారు షార్ట్లీ. మీకు అలాగా 175 వస్తాయి, వాళ్ళకి మీకు 160 కదా మీ కాంబినేషన్, 160 వస్తాయి. శాసనసభ ఇంకొంచెం పెద్దది కట్టాలి, ఇంతమందిని అకామిడేట్ చేయాలంటే. మీరు 175 160 అంటే దగ్గర 340 దాకా తేలుతుంది. సో మీకు ఏంటండి కాన్ఫిడెన్స్ అసలు? మీకు ఇంతవరకు మీ అభ్యర్థులు ఎవరో మీకు తెలియదు. అదే జనసేన, మీరేమో జనసేన సపోర్ట్ చేస్తూ మీరు ఒక ఫోరం పెట్టుకున్నారు. మీ అభ్యర్థులు ఎవరో మీకు తెలియదు. తెలుగుదేశం మీకు ఎన్ని ఇలా అంటుందో తెలియదు. మీకు తెలుగుదేశం ఇచ్చేదేంటి సార్? మరి అలాగే ఉంది కదా. అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. మీ నాయకుడు ఏం ఎక్కడా మాట్లాడే టైం వస్తుంది, ఆగండి. ఎప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా సార్, ఆగండి. ఎన్నాళ్ళు ఏమన్నంటే నా వ్యూహాలు నాకు ఉన్నాయంటాడు. ఎవరు మాడితే వాళ్ళని కోవర్ట్లు అంటాడు. ఎక్కడి నుంచి ఇప్పుడు కార్యకర్తలు ఏమో మీ వెంబడి వాళ్ళు చొక్కాలు ప్యాంట్లు మిగిలిన ఏమన్నా ఉంటే అవన్నీ చించేసుకొని మీ వెంబడి నడవాలి, మిమ్మల్ని ఏం అడగకూడదు. మీరు మాత్రం ప్రపంచం మొత్తం ప్రశ్నలు వేస్తుంటారు. నేను ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అని. మిమ్మల్ని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. బయట వాళ్ళు ఎవరు కాదు, జన సైనికులే ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ క్లారిటీ ఎప్పుడు ఇస్తారు మీరు? ఒక పక్క ఆయన ఏమో 175కి రెడీ అయిపోయాడు. ఓకే సార్, మీ క్లారిటీ నేను ఇస్తాను. వాళ్ళ క్లారిటీ కంటే కూడా ఈరోజు పొత్తులు అనివార్యం. ఈ పొత్తు అనేది ఇప్పుడు ఈ పొత్తులో దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దాన్ని అంతమొందించాలన్న కార్యక్రమం భాగంగా వీళ్ళిద్దరు కలిసి టీడీపీ జనసేన పార్టీ ఇంక్లూడింగ్ బీజేపీతో కలుపుకొని పొత్తులో వెళ్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. బీజేపీని లేకుండా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళదనేది ఒకటి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ కావచ్చు, భయపడుతుంది ఒకటే, ముందును వెనకకు అనే కాన్సెప్ట్లో ఉంది ఇక్కడ. ఇవన్నీ రివీల్ చేసే టైం దగ్గరకు వచ్చింది. విత్ ఇన్ ఎ వీక్లో మొత్తం కూడా రివీల్ అవుతాయి. ఏంది రివీల్? వాళ్ళు అక్కడ 4 లిస్టులు రిలీజ్ చేశారు. పట్టుమని వాళ్ళు చేసుకోలేదు సార్. నేను ఒక ఇద్దరిని ప్రకటిస్తున్నాను, కానీ నేను కూడా కోపం వచ్చి నేను కూడా ఇద్దరిని ప్రకటిస్తున్నాను. ఈ దాగుడు మూతలు ఒకటే సార్, ఒకటే. మీరు ప్రకటించకపోయినా అవి మీవే, రాజోలు కానీ రాజనగరం కానీ మావే కాదన్నట్లు. మరి కొత్తగా మీరు ప్రకటించి అక్కడేదో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి మీద మీ అభ్యంతరం వ్యక్తం చేసిన ఎందుకు? దాన్ని ఏదో అంటారని మర్చిపోయాను. ఎందుకు అది? లేదు సార్, మీకు 1 వీక్లో మొత్తం కూడా పట్టాపంచలయ్యే పరిస్థితి వస్తుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 4-2-1 కాంబినేషన్లో రావాలి అని బీజేపీ ప్రతిపాదనని టీడీపీ ఒప్పుకుంటుందా లేదని ఆలోచన. 4 టీడీపీ, 2 ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 4 అసెంబ్లీ స్థానాలు టీడీపీకి, 2 అసెంబ్లీ స్థానాలు జనసేనకి, 1 అసెంబ్లీ స్థానం ఒక బీజేపీకి. అంటే 100 స్థానాల వరకు టీడీపీకి రావాలి, 50 స్థానాల వరకు జనసేనకి రావాలి, 25 వరకు బీజేపీ రావాలి. ప్రతిపాదనని బీజేపీ పెట్టింది ఇక్కడ. దీన్ని ఒప్పుకుంటారా లేదా అనే ఆలోచనలో ఈ 2-3 రోజులు అయిపోతుంది. ఓకే, సో హనుమంత్ రెడ్డి గారు క్లారిటీ వచ్చింది కదా. 100 టీడీపీ, 50 జనసేన, 25 బీజేపీ. ఇంక మీకు సుమ్మే. ఏమంటారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఊడిగం చేయడానికో లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికో పనిచేస్తున్నాడు తప్ప తన స్వతహాగా పార్టీ పెట్టుకొని తన కోసమో తన జనసేన సైనికులేమో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలనుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలని ఆయన ఆలోచనలో. విజయసాయి రెడ్డి గారు జనసేన పార్టీ పొత్తు కోసం వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైంది? మీ టర్మ్ అయిపోయింది. మీ టర్మ్ లో నేను మాట్లాడలే. 25 మాట్లాడుతున్నారు. 50 మంది కాదు కదా, 10 స్థానాల్లో పట్టుమని 10 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసేదానికి వాళ్ళకు సభ్యులు కూడా లేరు. ఇంతవరకు 14 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇంతవరకు నియోజకవర్గ నాయకులు కానీ నియోజకవర్గంలో ఇతను ఈ నియోజకవర్గానికి బాధ్యులుగా చేసి ఎలక్షన్ల ముందర కూడా ఇంతవరకు పలా నియోజకవర్గంలో పార్టీ క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన చూసుకుంటా ఉన్నాడు అని చెప్పే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు. ఎంతసేపు ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద అసూయ ద్వేషాలతో ఆయన దించేస్తాను, ఇంకొకటి చేస్తాను, ఇలాంటి వేరే పని లేదండి. హనుమంత్ రెడ్డి గారు ఇంకా ఆయనకు వేరే పనేం లేదు. పవన్ కళ్యాణ్ పొద్దున్న లేవగానే జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి. ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, దాని మీద వచ్చి $4 4 రూపాయలు వస్తే $2 పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఎవరిని ఏం దేవరించట్లేదు ఆయనకి ఏం ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చినప్పుడు ఒక నిమిషం 151 సీట్లు గెలుచుకున్నప్పుడు మీరు హాయిగా పరిపాలించండి, మీకు కంప్లీట్ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు అని చెప్పి నేను ఇంకా సినిమాలు చేసుకుంటాను, మీరు మంచిగా పరిపాలన చేసుకోండి అని చెప్పాడు ఆయన. ఆయనకు అసూయ ద్వేషం ఉంటే అది ఎందుకు చెప్తాడు? కడుపులో కారపొడి వేసుకుని తిరగట్ల ఆయన. అంటే
ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా చెప్పకపోయినా ఎలక్షన్ల ముందర ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి సీఎం కాలి అని ప్రతిజ్ఞ చేసింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, ప్రజలు ఓట్లేసి గెలిచిన తర్వాత ప్రజలు నన్ను మోసం చేశారు, జనసేన కార్యకర్తలు నన్ను మోసం చేశారు, ఇట్లాంటివన్నీ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అండి ఎవరండి చెప్పడానికి? మీరు 151 సీట్లు ఇస్తే ప్రజలు ఇచ్చారు, ప్రజలను పరిపాలించడానికి. పరిపాలించలేదు కాబట్టి మాట్లాడుతుంది ఈ రోజు. మీరు పరిపాలించలేదు కాబట్టి మాట్లాడుతుంది. మీరు పరిపాలించలేదు కాబట్టి మాట్లాడుతుంది. మీరు సౌభాగ్యంగా అందరూ బాగున్నట్టు మాట్లాడితే సరిపోయేది. అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి నేను ఇన్ని రోజులు సినిమాలు చేసుకున్నాను. ఆయన ఇచ్చిన హామీలే కదా. అవును సార్, ఇప్పుడు మీ గనులు అవి గనులు ఇవి ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్లు లేవు కదా. సినిమాలు చేసుకుంటేనే పార్టీ నడిపించుకోవాలి. ఆయన కష్టంతో సంపాదించుకుంటున్నాడు. ఆయన కష్టంతో మీలాగా ఇప్పుడు వాళ్ళు ఆ పారిశ్రామికవేత్తలు వచ్చి 100 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు కదా. అలాంటి పార్టీ కాదు కదా జనసేన పార్టీ. క్వశ్చన్ అయిపోయింది అంటున్నా. క్వశ్చన్లు అయిపోయినాయి, ఆన్సర్లు కూడా అయిపోయినాయి. క్వశ్చన్లు అయిపోయినాయి, ఆన్సర్లు అయిపోయినాయి. ఆన్సర్ చెప్పమంటారా? చెప్పండి. ప్రశ్నించడానికి పార్టీ పెట్టి ఏదైతే అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తానని చెప్పి ఉండండి సార్. చెప్పండి. అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తానని చెప్పి అవినీతిలో పిహెచ్డి చేసిన, స్కిల్ కుంభకోణంలో జైల్లోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడి, అందుకు 2019 ఎలక్షన్ల ముందర ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు దొంగల ముఠా నాయకుడు, అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరమైతే సైకిల్ దించేస్తాడు. నేను తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే నన్ను, నా తల్లిని దూషించారు, నా తల్లిని తిట్టించారు, నా గుండు కొట్టించారని ప్రచారం చేసిన వ్యక్తి దగ్గరికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు పార్టీ పెట్టావు, ప్రజల కోసం పార్టీ అంటున్నావు. ప్రజల కోసం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు గూడిగం చేయడానికి ఎందుకు తెలుస్తున్నావు? ఇది అన్నిటికీ నిన్ను ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించడం లేదు అంటున్నా. అదే సార్ కౌంటర్, అదే చెప్తున్నా. పిహెచ్డి చేసిన, అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారు పిహెచ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు డబుల్ పిహెచ్డి చేశాడు. ఇక్కడ ఇప్పుడు వనరులను దోచుకోవడంలో, రాష్ట్రాన్ని దోచుకోవడంలో డబుల్ పిహెచ్డి చేశాడు. ఎందుకంటే ఒకటే మాట చెప్తున్నా, సూర్యాపేట దగ్గర గంజాయి వస్తుందని, ఆంధ్ర రాష్ట్రం నుంచి గంజాయి వస్తుందని ఎందుకు 100 మంది పోలీసులు ఉంటున్నారు అక్కడ? 100 మంది పోలీసులు. అది దౌర్భాగ్య పరిస్థితి. అది దౌర్భాగ్యం, చెప్పుకోవాలి, సిగ్గుండాలి మనకి. అది మన దౌర్భాగ్య పరిస్థితి. గంజాయి అక్కడ శ్రీకాకుళం ఆ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు? ఏం రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది? ఇక్కడికి వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి దేశం మొత్తం కూడా ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి సప్లై అంటే? ఆంధ్ర రాష్ట్రం వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తుందంటే సిగ్గు చేయడండి, సిగ్గు చేయడు. అదెందుకు దాని గురించి మాట్లాడలేవే? మీరు విద్య అందించాలని ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకొస్తా అంటే దాన్ని వ్యతిరేకించింది మీరు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తా ఉంటే దాన్ని వ్యతిరేకించింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి చేసినా ప్రజలకు మంచి జరుగుతా ఉంటే దాన్ని విమర్శ లేదు సార్. మీరు కరెక్ట్ చేస్తే అన్ని బాగానే ఉంటుంది. అలా కాదు కదా. దాని ద్వారా మీ కలర్ల మీద కాన్సన్ట్రేషను, మీ 3 కలర్ల మీద కాన్సన్ట్రేషను, మేము ఎక్కడ ఎలాగా పబ్లిసిటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది తప్పితే, ఆయన ఫోటోలు ఎక్కడ పడాలని కాన్సన్ట్రేషన్ తప్పితే ప్రజాపాలన ఎక్కడ ఉందండి? ప్రజల బాగోగుల కోసం చేసే పాలన ఎక్కడుంది? ఎక్కడ కనబడింది ఈ 4.5 సంవత్సరాల్లో? ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే, తప్పుడు ఆరోపణలు అనేవి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ప్రతి మీరు చేసిన తప్పులన్నీ కనబడుతున్నవి. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీరు చేస్తున్న తప్పులన్నీ కనబడుతున్నవి. ఈ రోజు 2024లో సర్దుకొని సిద్ధం, వెళ్ళిపోవడానికి రెడీగా సిద్ధం అవ్వండి మీరు. అంతే. 2024లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి 175 180 వస్తాయి మీకు. నేను హామీ ఇస్తున్నాను సార్. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరున్నారు. మీరు ఏ దానికి సిద్ధమో రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు సిగ్గుండాల? మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరుండి మమ్మల్ని మాట్లాడుతున్నారా? ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి, ఇప్పుడు నేను టాపిక్ మాట్లాడేది ఏంటి? మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి ఏంటి? ఈ బలాబలాలు దీని మీద అభివృద్ధి మీద చేసుకోవాలి. బలాబలాలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని కాదు ఇక్కడ. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే నీకేంటి? బలంగా పరిపాలించాలి, రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలి. అవును, జనసేన పార్టీ సపోర్టర్ గా మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే 2 తోడుదంగల కంటే కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే అంబసాయి మీద రాష్ట్రాన్ని నాశనం చేసిన ఒక వ్యక్తి, ఆ తర్వాత ఈ వ్యక్తికి ఇస్తే మీరు అంటున్నారు కదా పిహెచ్డీ చేశాడు చంద్రబాబు అని, అవినీతిలో పిహెచ్డీ చేశాడు, డబుల్ పిహెచ్డీ చేసిన జగన్మోహన్ రెడ్డి పెట్టుకుని రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నాం. మన అవివేకం అండి ఇక్కడ. జనసేన వాళ్లకు
ఓట్లు అడిగే అర్హతే లేదు. అసలు రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే. ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే. ఎందుకంటే కాదు సార్, ఓట్లు అడిగే హక్కు లేదు మీరు అంటున్నారు చూడండి. ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే. నీతి నిజాయితీల మీద నడుపుతున్న పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే. వైసీపీ కానీ ఈరోజు పొత్తులు వెళ్ళినప్పటికీ కూడా టీడీపీ కానీ అవినీతి పార్టీలు తప్పితే జనసేన పార్టీ ఒకటే నీతివంతమైన పార్టీ. రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉన్న ఏకైక పార్టీ. మీరు ఎలా మాట్లాడతారు? మీరు హక్కు లేదని మీరే కదా చెప్పింది. రాష్ట్రంలోకి ఏంటి ఎవరు ఆపారు? ఎందుకు ఆపారు? ఎవరి కోసం ఎవరి కోసం వారాయి రాష్ట్ర ప్రజల కోసం వారాహి ఆగింది. రాష్ట్ర ప్రజల కోసం వస్తాము, ఉధృతంగా వస్తాము. తుఫానులో వచ్చి సునామీగా చెలరేగిపోయే రోజులు వస్తున్నాయి. మేము 175 మందిని ఇంటికి పంపించే రోజులు వస్తున్నాయి. టెన్షన్ పడకండి మీరు. అవన్నీ ప్రజలు చూస్తారులే సార్. అదే సార్, ప్రజలు చూడటం కోసమే మనం మాట్లాడేది. ప్రజలను చూడటం కోసమే మనం మాట్లాడేది. ప్రజలు చూడటం కోసమే కదా సార్ మనం మాట్లాడేది. మనం 2 చోట్ల ఓడిపోయి కూడా మనం సార్ ఓడిపోతే తప్పేంటి సార్? నిజాయితీకి పడి చేశాడు. మీలాగా డబ్బులు మద్యం పంచలేదు ఆయన. మీలాగా డబ్బులు మద్యం పంచలేదు, కుయుక్తులు పడలేదు. రాజకీయం రాజ్యాంగం కల్పించిన ప్రకారం పోరాడాడు. ఓకే, హనుమంత్ రెడ్డి గారు, తప్పేంటి? శ్రీనివాస్ గారు